ఒకసారి రామ్మోహన్ గారు ప్రధానంగా చాలా చాలా క్లియర్ కట్గా ఎందుకు అంటే బీజేపీ పార్టీ వ్యవహరించే ధోరణి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఉందా, లేకపోతే రాష్ట్రాల మీద ఉన్నటువంటి ప్రభుత్వాలపైన ప్రభావంతో మాట్లాడుతుందా, అసలు ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? అంటే బీజేపీ మాటల్లోనూ నిజం లేదంటారా, కేవలం రాజకీయం మాత్రమే ఉందనుకోవాలా? సమాధానం చెప్పాల్సింది బీజేపీ. రైట్, అంటే యాక్చువల్గా మనకి రావాల్సినటువంటి గెస్ట్ ఈరోజు అందుబాటులోకి రాలేదు. ఎస్, నేనైతే చట్టసభలో అంటే కాంగ్రెస్ పార్టీ వెళ్తున్నటువంటి విధానం సరైంది అంటారు? అంటే ఇచ్చినటువంటి హామీలు ఇందాక మాట్లాడుతున్న విద్యా ఉద్యోగాల్లో లేకపోతే ఈ అంశాలకు సంబంధించి ఇందాక మాట్లాడారు మీరు. ఇంకా ఒకసారి రాజకీయ పార్టీలు తీర్చిన భుజాల మీద సుభాతులు పెట్టి ఉద్యోగం చేసుకుంటాం ఏమంటుందంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ విజయవాడ జరుగుతున్న వాస్తవం చెప్పారు. 50% రిజర్వేషన్ ఫీలింగ్ అనేది తమిళనాడు తప్ప ఇంకెక్కడ తీర్చాలి. తమిళనాడులో కూడా 90% ఉన్నప్పుడు 90% పెట్టింది, మిగతా ఎక్కడ. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా పక్కన ఏమన్నది, 90% చేస్తున్నప్పుడు అన్ని రాజ్యాంగ పరిస్థితి చేస్తాయి. షెడ్యూల్ 9 అనేది రాజ్యాంగాన్ని కాదు. సమస్య లేదు, మీరు ఎలక్షన్ చేసిన రాజ్యాంగాన్ని సాధన చేయకపోతే రిజర్వేషన్లో 50% పార్టీ ప్రకటించింది. వాళ్ళకి 21 పేజీల ఏంటంటే మీరు కులగణ చెప్పుకోవచ్చు రాష్ట్రాలు, కానీ కులగణకి ఎవరికి ఆర్థిక ప్రణాళికలు పనికొస్తుంది తప్ప రిజర్వేషన్ పనికి రాకుండా ఇంకో పేర్లు అంటున్నాం ఏమిటంటే ఇప్పుడు కులగణన చేయడానికి రాష్ట్ర హక్కు రాష్ట్రం పెట్టింది. ఇప్పటి వరకు 90% తప్ప ఇప్పటి దాకా బ్రిటిష్ వాళ్ళు తప్ప ఇప్పటి దాకా ఎస్సీ తప్ప మిగతా ఏ కులగణన చేయలేదు. కేవలం వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ అనుకున్నది, కానీ ఏ కులం ఉంటున్నది పేరు ఎక్కడ ఉంది ఇప్పుడు 7 సార్లు ఇప్పుడు చేస్తామని వస్తున్నది. 2011లో ఇదే ఆచరించారు. కాంగ్రెస్ హయాంలోనే 2011లో కులగణనకు చేసింది. బీసీ లెక్క బీసీనప్పుడు ఇంకా బీసీ కాకుండా మనకు బీసీలు కాదండి. దానికి అందరూ 1.5% వస్తుంది. 2011లో జనాభా లెక్కలో కులగణన జరిగింది అని 10% తేడా ఉందంటే ఆపేసి ఇప్పుడు మళ్ళీ కులగణన రాష్ట్రపతి హక్కు లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి కులగణన హక్కు లేదు. అది అనవసరంగా దేశికులు కాకపోతే మంచి అంటే కేంద్ర ప్రభుత్వం కూడా దిగి వచ్చి రేపు 2020 కులగణన జనాభా కులగణన చూసిందా అని కాంగ్రెస్ విజయం అంటున్నారు. స్పష్టంగా నేను దేశాన్ని బీహార్లో చూసిండ్రు, మధ్య చూసిండ్రు, కర్ణాటకలో కొంత ప్రయత్నం చేసిండ్రు. తెలంగాణ డిమాండ్ జాతీయ డిమాండ్ గా మారింది. చెయ్యమన్న వాళ్ళు కూడా దిగొచ్చిందా కాంగ్రెస్ ఎందుకంటున్నాం ముఖ్యమంత్రి మాట్లాడతాం. కానీ ఇవి జరుగుతున్న సిరిసిల్ల చెప్తా 50% రిజర్వేషన్ దాన్ని డీటెయిల్స్ ఇవ్వాలంటే చట్టాల ప్రకారం గతంలో తమిళనాడు 2 సార్లు సుప్రీంకోర్టు హైకోర్టు కొట్టేసింది, తర్వాత సుప్రీంకోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టులో ఏమైందంటే చట్టం సవరించి 9 అంతా అసలు అవుతుంది. అది 69% ఇక పోతే ఇక్కడికి వచ్చి అక్కడ ఈ 3 పరిష్కారం మాట్లాడడంతో ద్వంద్వ ప్రమాణం ఫస్ట్ రాలేదు. అసెంబ్లీలో అంటే ఎక్కడ అసెంబ్లీలో మద్దతు ఇస్తారు, బిల్లుకు ఓట్ చేస్తారు. అంగేది నాకు పోయేది కదా, అందుకనే ఇంటిలో గుజరాత్ చేసుకుంటారు. చివరికి చేస్తారు. రెండోది ఇవాళ గారు గవర్నర్ సమాధానం చెప్పింది, అయ్యా ఈ 2018 చట్టం వచ్చాది రాజకీయాలు. నేను సిఎస్ పార్టీ అని ఒకటి ఉంటుంది రాజధాని తన కథలో అపార్టీ సిఎస్ పార్టీ. అందులో ఈ చట్టం సవరణలో నేను భాగం పంచుకున్న వాళ్ళు 2018 చట్టం వచ్చింది. అది కేసీఆర్ గారు ఏం చేశారు, తమ సంస్థలను పెట్టి గణపతిలో మండల మంత్రుల పని చేస్తారు. ఒక మాట చెప్తాను, ఇప్పుడు జరగబోయేది ఒక్కటే చెప్తాను. రేపు వచ్చిన ఆర్డినెన్స్ ఉంటే ఫైనల్ గా ఏం చెప్తారు, కంక్లూడ్ చేయండి. చెప్తాను, కష్టం అంటున్నాం. చట్టం చేసి పార్లమెంట్ లో చట్టం చేసి 9వ చేతిలో చేరితే అది పరిష్కారం. అది కాకుండా ఎంత మాట్లాడినంత మీ సాధ్యం కాని విషయాన్ని మీ కాంగ్రెస్ పార్టీ ఆశ పెట్టి రేపు ఆశలు తీరకపోతే తిరగబడతారు కదా, సమస్య
వాళ్ళని అర్థం తిరగాలి ఎవరు తిరగబడాలి. కానీ తిరగకంటే ఆశ కనుక మా సంస్కృతిని వాళ్ళు అంటున్నారు. రెండింటి మధ్యన బీసీ నష్టపోతున్నారు. రైట్. ఆచార్య గారు ఏమంటారు? చాలా